ఈ రోజున నీ పతనానికి కారణం నీ దుష్టత్వమే. ఈరోజు నీ పతనానికి కారణం నీ పాపమే. ఈరోజు నీకు వస్తున్న రకరకాల శాపాలకి, రకరకాల కష్టాలకి, రకరకాల బాధలకి, రకరకాల బలహీనతలకి, రోగాలకి, నీ జీవితంలో కలుగుతున్న రకరకాల శ్రమలకి కారణము నువ్వు దుష్టత్వంలో, పాపంలో జీవించడమే. సాతానుడు చెప్పినట్టుగా చెడ్డకార్యములు నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలకు బదులుగా శాపాన్ని అనుభవిస్తున్నావు. కానీ దేవుని చిత్తం ఏంటంటే, దేవుని ఆలోచన ఏంటంటే, నా సేవకుని పంపించాలి వారి దగ్గరికి, నా మాటలు వారికి బోధించాలి, నా సేవకుడి ద్వారా వారితో నేను మాట్లాడాలి, నా సేవకుడి ద్వారా వారిని దర్శించాలి, దర్శించి వారితో మాట్లాడి వారిని ఎలాగైనా సరే ఆ పాపంలో నుంచి బయటికి తీసుకొని రావాలి, దుష్టత్వంలో నుంచి బయటికి తీసుకొని రావాలి. ఆ తదుపరి నేను వారిని ఆశీర్వదించాలి. హల్లెలూయా. నీవు నిజంగా దేవుని ఆశీర్వాదాలు చూడాలనుకుంటే, నా ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ఉద్యోగంలో, నీ